హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ నుండి దూరమైన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా? వస్తే ఎప్పటికల్లా వస్తారు? వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది? ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందామండి. ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్. మీకు రెసినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెసినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు కాదని అర్థం. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ 100% వర్క్ అవుతాయి. ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చండి, అవి కూడా చార్జబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో చూద్దాం ఈరోజు రీడింగ్. మీ నుండి దూరమైన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా? సో మీరు ఈ రీడింగ్ చూసేటప్పుడు ఆ పర్సన్ని మీ మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఎవరి గురించి అయితే రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ని గుర్తు చేసుకోండి ఒకసారి. ఫస్ట్ అసలు ఆ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, కరెంట్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటన్నా చూద్దాం. అప్పుడు వాళ్ళు తిరిగి రావాలనుకుంటున్నారా లేదా అన్నది మనకి తెలుస్తుంది. ఒకవేళ రావాలి అనుకుంటే ఎప్పటికల్లా వస్తారు, ఒకవేళ లేదు అంటే రీజన్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. ఇంటెన్షన్స్ అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ 5 of swords, under the deck 6 of swords. ఓకే, మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ వచ్చేసి 5 of swords అండి. ఖచ్చితంగా మీ పర్సన్కి చాలా చాలా డీప్ రిగ్రెట్స్ అయితే ఉన్నాయి. ఏదైతే మీ మధ్య జరిగిందో దాని గురించి తలుచుకుంటూ ఇంకా అదే ఎనర్జీలో అయితే ఉన్నారు, ఇంకా దాని నుంచి అయితే బయటపడలేదు. 5 of swords ఎనర్జీ. ఒకవేళ మీ పర్సనే మిమ్మల్ని బాధ పెట్టుంటే ఖచ్చితంగా తనకి ఇప్పుడు చాలా గిల్టీగా ఉంది, రిగ్రెట్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. తను మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కానీ చాలా డిఫికల్ట్గా ఉంది. ఒకవేళ మిమ్మల్ని చీట్ చేసినట్టయితే కనుక ఈ పర్సన్ చాలా చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లీబ్రా, ఆక్వేరియస్ అయి ఉండొచ్చు. చాలా ఎయిర్ ఎనర్జీ ఉంది, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. ఫైర్ ఎనర్జీ ఉంది. మీ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? నైట్ ఆఫ్ వాండ్స్, 7 of wands అండ్ 8 of wands. ఒకసారి 7 of wandsని క్లారిఫై చేద్దాం. ఖచ్చితంగా మీ పర్సన్కి ఇప్పుడు రైట్ నౌ మీతో మాట్లాడాలి అని అయితే ఉందండి. ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి, ఎలాగైనా మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు. ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే అపాలజీ చెప్పాలని కూడా ఉంది. మీ పర్సన్ మీకు ఇంకా అట్రాక్ట్ అయి ఉన్నారు. ఆ ప్యాషన్, ఆ అట్రాక్షన్ అయితే అలాగే ఉన్నాయి. అండ్ 8 of wands ఏంటంటే కమ్యూనికేషన్ కార్డ్. సో ఎలా కమ్యూనికేట్ చేయాలి అన్న దాని గురించి ఆలోచిస్తున్నారు, ఆర్ ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే మాట్లాడడానికి, ఫైట్ చేసన్నా లేదా కాల్స్ మీద కాల్స్ చేసన్నా, వేరే నెంబర్ నుంచి కాల్ చేసన్నా సరే మీతో మాట్లాడాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే మీతో ఒకసారి మాట్లాడాలి, తన ఫీలింగ్స్ అన్నీ మీతో చెప్పాలి, లేదా తను తప్పు చేసి ఉంటే మిమ్మల్ని అపాలజీ అడగాలి అనే ఇంటెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి 7 of swords, ద హర్ఫెంట్ అండ్ టవర్. ఇక్కడ 7 of swordsని ఒకసారి క్లారిఫై చేద్దాం. సో ఖచ్చితంగా తను ఏదైతే మీకు చేశారో, 7 of swords అంటే మీ దగ్గర నుంచి ఒక విషయం దాయడం కానీ, లేదా మిమ్మల్ని చీట్ చేయడం కానీ, ఆ విషయం నుంచి బయటికి అయితే రాలేకపోతున్నారు. చాలా చాలా డీప్ రిగ్రెట్స్ అయితే ఉన్నాయి. సో స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. సో మీకు సెపరేషన్ అయ్యి మేబీ 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, లేదా మంత్స్ అవ్వచ్చు. బట్ మీ పర్సన్ ఇంకా ఆ రిలేటెడ్ విషయంలోనే స్టక్ అయి ఉన్నారు. సో ఇప్పుడు మీ పర్సన్ ఎక్కువగా స్పిరిచువల్గా ఉన్నారనమాట. లైక్ గుడులకు వెళ్ళడం, స్పిరిచువల్గా తను చేసిన తప్పుకి రియలైజ్ అవుతున్నారు. అండ్ టవర్, ఖచ్చితంగా తను చేసిన దానికి ఇక్కడ కర్మ కూడా అనుభవిస్తున్నట్టు కనిపిస్తుంది. తనకి మనశ్శాంతి లేదు, హ్యాపీగా లేరు, ఎక్కువ ఇదే గుర్తొస్తుంది. సో అందుకే మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ అయితే తనలో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఉంది, అంతా బాగానే ఉంది, బట్ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అన్నది మనం చూద్దాం.
సో, తను ఒక పీస్‌ఫుల్ లైఫ్‌ని గడపాలని అయితే అనుకుంటున్నారు. సో, తను ఒకవేళ మిస్టేక్ చేస్తే అపాలజీ చెప్పడం, ఒకవేళ మీరు ఓకే అంటే రీయూనియన్ మీరు రీయూనియన్‌కి ఓకే అంటే రీయూనియన్‌కి తను ఓకే చెప్పడం. సో, తనకొక పీస్‌ఫుల్ లైఫ్ అయితే కావాలి అని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీ మీద స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆర్ బయట మీరు ఒకే ఏరియాలో ఉన్నట్టయితే గనక మీ మీద అంటే ఎంక్వైరీ చేయడం మీ గురించి ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో, అసలు యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా లేదా అన్నది కూడా చూద్దాం. తీసుకుంటారా లేదా? మీ లైఫ్‌లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా? మీరు గాని, మీ పర్సన్ గాని లియో ఫైర్స్ అని అయ్యుండొచ్చు ఆర్ లిబ్రా ఎయిర్స్ అని అయ్యుండొచ్చు. ఖచ్చితంగా తనకైతే ఒక సెకండ్ ఛాన్స్ వస్తే బావుంటుంది అనైతే అనుకుంటున్నారు. జస్టిస్ అండ్ 9 ఆఫ్ కప్స్ అంటే విష్ చేస్తున్నారు. అండ్ స్ట్రెంగ్త్ యెస్ ఈ రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్ అని తను ఫీల్ అవుతున్నారు. బట్ తనకి సెకండ్ ఛాన్స్ కావాలి గానీ, తను మిమ్మల్ని ఫోర్స్ చేసి నాకు సెకండ్ ఛాన్స్ ఇస్తావా లేదా? నాకు రీయూనియన్ కావాలి, నాతో మాట్లాడతావా లేదా? అలాంటిదైతే కాదు. ఫస్ట్ తను మీతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ నుంచి వచ్చే ఆన్సర్ ద్వారా ఒకవేళ రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంటే గనక ఖచ్చితంగా తనకి రీయూనియన్ అయితే కావాలి. ఎందుకంటే జస్టిస్ కార్డ్ ఉంది ఇక్కడ. ఖచ్చితంగా రీయూనియన్ అయితే కావాలి. సెకండ్ ఛాన్స్ అయితే కావాలి అనే విష్ అయితే తనకి 100% ఉందండి. బట్ ఇక్కడ నేను తను డైరెక్ట్‌గా వచ్చి సెకండ్ ఛాన్స్ అడిగే ధైర్యం అయితే లేదు. ఎందుకంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, చీట్ చేశారన్న ఫీలింగ్ మీ పర్సన్‌కి కూడా ఉంది. సో, తను టైం కోసం వెయిట్ చేస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అంటే ఇది రైట్ టైం కాదు. ఒకవేళ రీయూనియన్ గురించి మాట్లాడడానికి. ఒకవేళ సారీ చెప్పడానికి, కమ్యూనికేట్ చేయడానికి అయితే ఓకే గానీ, సో, తనైతే టైం కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ద లవర్స్ సమ్ ఆఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ జెమినై. అంటే మీలో కొంతమంది జెమినై అయ్యుండొచ్చు. ఎయిర్ సైన్. సో, ఖచ్చితంగా మీకు మీ పర్సన్ కాల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మీ పర్సన్ ఇంకా మీకే అట్రాక్ట్ అయ్యి ఉన్నారు. మీరంటే చాలా ఇష్టం. అండ్ ద చారియట్. సో, మీ వైపు వస్తున్నారు మీ పర్సన్. బట్ వెరీ, వెరీ స్లో. చాలా స్లో మూవింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. యెస్ మీ పర్సన్‌కి అయితే సెకండ్ ఛాన్స్ 100% కావాలి. బట్ ఇక్కడ యాక్షన్ లేదు. ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా తనకు కావాలి కాబట్టి యాక్షన్ ఎప్పటికల్లా తీసుకుంటారన్నది చూద్దాం టైం. యాక్షన్ ఎప్పటికల్లా తీసుకుంటారు. 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. 7 వీక్స్ టు 7 మంత్స్. అంటే మీ సెపరేషన్ చాలా ఇయర్స్ అయితే 7 మంత్స్ పట్టొచ్చు. లేదు మీ సెపరేషన్ అయ్యి వితిన్ 1 ఇయర్ అయితే గనక 7 వీక్స్ వితిన్ 7 వీక్స్‌లో మీకు కమ్యూనికేషన్ అన్నది రావడం జరుగుతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. ఖచ్చితంగా ఆఫ్టర్ కమ్యూనికేషన్ మీ కమ్యూనికేషన్ కూడా బావుంటే మీ పర్సన్ తన ఫీలింగ్స్‌ని అప్పుడు ఎక్స్‌ప్రెస్ చేసి సెకండ్ ఛాన్స్ అన్నది అడుగుతారు. యెస్ మీ నుంచి దూరమైన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. సో, తను కమ్యూనికేట్ చేసే టైం వచ్చేసి 7 వీక్స్. అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూడొచ్చు మీ పర్సన్ గురించి. Temperance, Two of Pentacles, and the Emperor. Under the deck, Three of Swords. సో, ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని సాజిటేరియస్ అయి ఉండొచ్చు. ఫైర్ సైన్ ధనుస్సు రాశి. ఇక్కడేంటంటే మీరు జగుల్ అవుతున్నారు. మీరు మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరు బాధపడుతున్నారన్న విషయం ఎవరికీ తెలియకూడదు అని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యారు మీరు. అందుకే చాలా స్ట్రబన్‌గా కనిపిస్తున్నారు, గంభీరంగా కనిపిస్తున్నారు బయటికి. బట్ డీప్ ఇన్‌సైడ్ మీ లోపల మాత్రం మీరు చాలా జగుల్ అవుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు, చాలా హార్ట్ బ్రేక్ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా. మీరు ఎంత పెయిన్‌లో ఉండి బయటికి ఇలా కనిపిస్తున్నారు. ఐయామ్ ఓకే. బట్ యూ ఆర్ నాట్ ఓకే అట్ ఆల్. యూ ఆర్ నాట్ ఓకే అట్ ఆల్. మీరు కూడా మీ పర్సన్ మీద స్పై చేస్తున్నారు.
ఎంక్వైరీ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, వాట్ ఈజ్ వాట్ అని. బట్ మీరు గుడ్ ఎట్ మేనేజింగ్ అనమాట. మీరు బాగా కవర్ చేస్తున్నారు మీ ఫీలింగ్స్‌ని కనిపించకుండా. బట్ మీరు చాలా చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఈ సెపరేషన్‌లో. మీ పర్సన్‌ని మర్చిపోలేక, అలాగే మూవ్ ఆన్ అవ్వలేక చాలా సఫర్ అవుతున్నారు. సో, రీకన్సిలియేషన్ ఉందా మీ ఇద్దరికి? చూద్దాం. మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. ఓకే. దెన్ రీయూనియన్ ఉందా లేదా అన్నది కూడా చూద్దాం. యెస్. రీయూనియన్ ఉందండి. కంగ్రాచ్యులేషన్స్. సమ్ ఆఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ పైసిస్, కేన్సర్, స్కార్పియో. మీలో కొంతమంది పైసిస్ కానీ, కేన్సర్ కానీ, స్కార్పియోతో కానీ డీల్ చేస్తూ ఉండొచ్చు. మీరు కానీ మీ పర్సన్ కానీ ఎస్పెషల్లీ పైసిస్ వాటర్ సైన్. సో, ఖచ్చితంగా మీ పర్సన్ తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. మీరు కూడా మీ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఇక్కడ నేను చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే చూస్తున్నాను మీ ఇద్దరి మధ్య. ఫిజికల్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషనల్. సో, మీరిద్దరూ ఇంతకాలం సెపరేషన్‌లో ఉన్నా, మీరు ఒకరి గురించి ఒకరు ఆలోచించడం వల్ల మీరెప్పుడు సెపరేషన్‌లో అన్న ఫీలింగే లేదు. ఎందుకంటే మీరు 24/7 తన గురించి ఆలోచించడం, తను 24/7 మీ గురించి ఆలోచించడం వల్ల ఎమోషన్స్ అన్నవి చాలా బిల్డ్ అయినాయి. సో, ఖచ్చితంగా ఇక్కడ మీ ఇద్దరు ఎక్కువ థింకింగ్ చేయడం వల్ల ఇక్కడ మీరెప్పుడు సెపరేషన్‌లో ఉన్న ఫీలింగే లేదు కొంతమందికి. కొంతమంది మేబీ పెయిన్‌ఫుల్ ఎనర్జీలో ఉండొచ్చు ఎక్కువ ఆలోచించడం వల్ల. బట్ ఇక్కడైతే నేను ఎక్కువ ఎమోషనల్ కనెక్షన్ అయితే చూస్తున్నాను మీ ఇద్దరి మధ్య. ఒకసారి అవుట్‌కమ్ క్లారిఫై చేద్దాం. స్పిరిచువల్ కనెక్షన్. అంటే మీరు సెపరేషన్‌లో ఉన్నా సరే మీరిద్దరు కనెక్ట్ అయ్యి ఉండడం. సో, సోల్‌మేట్, స్ట్రాంగ్ సోల్‌మేట్ ఆర్ స్పిరిచువల్ కనెక్షన్. చెప్పాను నేను ఆల్రెడీ. ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషనల్ అని. ఎమోషనల్ ఎప్పుడొస్తుందంటే ఎక్కువ కప్స్ ఎనర్జీ వచ్చినప్పుడు. లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ స్పైయింగ్. మీరిద్దరూ స్పై చేస్తున్నారు అండ్ మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, ఒబ్సెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. మీరు గాని, మీ పర్సన్ గాని క్యాప్రికాన్ అయ్యుండొచ్చు ఆర్ యాక్వేరియస్ అయ్యుండొచ్చు. క్యాప్రికాన్ ఎర్త్ సైన్, యాక్వేరియస్ ఎయిర్ సైన్. సో, ఖచ్చితంగా రీకన్సిలియేషన్ అయితే ఉందండి. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో 7 వీక్స్‌లో మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది. దెన్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ద్వారా మీకు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువున్నాయి. ఓకే. సో, యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూడండి. యూనివర్స్ మీతో ఏం చెప్పాలనుకుంటుంది? జెవెల్, 6 ఆఫ్ వాండ్స్ అండ్ 4 ఆఫ్ వాండ్స్ అండ్ ద స్టార్. సో, యూనివర్స్ కూడా అదే చెప్తుంది. మీకు రిలేషన్‌షిప్‌లో అవ్వచ్చు, కెరియర్‌లో అవ్వచ్చు, సక్సెస్. ఇది చాలా చాలా గుడ్ టైం మీకు. సో, ఎప్పుడు పాజిటివ్ సైడే ఫోకస్ చేయండి. మీరు ఎక్కడ ఫోకస్ చేస్తే అదే గ్రో అవుతుంది. అది నెగెటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. మీరు పాజిటివ్ మీద ఫోకస్ చేస్తే పాజిటివ్ ఇంక్రీజ్ అవుతుంది. నెగెటివ్ మీద ఫోకస్ చేస్తే నెగెటివ్ ఇంక్రీజ్ అవుతుంది. సో, మీ ఫోకస్ ఎక్కడ పెట్టాలన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మీరు సెలబ్రేషన్ చేసుకుంటారు. నియర్ ఫ్యూచర్‌లో సక్సెస్ ఉంటుంది. కెరియర్ వైజ్, రిలేషన్‌షిప్ వైజ్ మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే రీయూనియన్ కనిపిస్తుంది ఇక్కడ. అట్ ద సేమ్ టైమ్ మీరు ఒకవేళ వర్కింగ్ అయితే, బిజినెస్ అయినా సరే ఇది రైట్ టైం అండి మీరు దాని మీద ఫోకస్ చేయడానికి. ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ మీ సొంతం. మీరు మీ సర్కిల్‌లో ఒక మినీ సెలబ్రిటీలా ట్రీట్ చేయబడతారు. అండ్ డెవిల్. ఓకే. మీరు ఇక్కడ కెరియర్ కోసం లేదా మెటీరియల్ సక్సెస్ కోసం అబ్సెస్ ఫీల్ అయితే ఓకే. బట్ కొంతమంది కొంచెం జాగ్రత్తగా ఉండండి. బ్యాడ్ హ్యాబిట్స్‌కి ఎడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు అలా అనిపిస్తే వెంటనే దాని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోండి. బట్ హీలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్. మీరు ఏదైతే ఒక కోరిక ఎప్పటి నుంచో తీరట్లేదు అనుకుంటున్నారో అది తీరే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. వెరీ వెరీ సూన్ మీ విష్ అనేది గ్రాంటెడ్ అవుతుంది. బట్ మైండ్‌లో క్లారిటీ చాలా ఇంపార్టెంట్. అలాగే ఏది చేసినా కన్సిస్టెంట్‌గా చేయండి. సక్సెస్ మీ సొంతం. సో, ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ 100% వర్క్ అవుతాయి. ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అవి కూడా చార్జబుల్. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.